రాట్లేదా? ఏముందిరా ఇంట్లో ఏం అర్థం అయితలేదు. అందుకేరా చదువుకోమనేది. ఏముంది ఇంట్లో? అరే తిలక్ తిలక్ అరే అరే తిలక్ అరే తిలక్ తిలక్ అరే తిలక్ ఏమైందిరా? నువ్వు చచ్చిపోలేదారు ఇంకా బతికినందుకు బాధపడుతున్నావా? ప్రాణం తేలేదారా నీకు? లేదురా, వంశరక్షణ కోసం నన్ను కాపాడిందిరా. అంటే రక్షణ కోసం ఇదేరా నన్ను కాపాడింది. ఇది నిజంగా మీ వంశరక్షణ కవచమేరా? మరేమనుకున్నావురా? మా ముత్తాత మా తాతకి ఇస్తే మా తాత మా బాప. ఏ ఆగో, తెలుసురా, మీ ముత్తాత మీ తాతకి ఇస్తే, మీ తాత మీ బాబుకి ఇస్తే, మీ బాబు నీకు ఇస్తే, నువ్వు మీ కొడుకులకి ఇవ్వాలి. ముచ్చట్లు ఆపి పోదాం పారి. ఏడికిరా పోయేది? ఎన్నిసార్లు చెప్పాను రా, వజ్రాలు ఇంకా పోదాంపా. ఇంత జరిగిన నువ్వు ఇంకా మారలేవారా? ఏం మారాలిరా? అక్కడ బాణాలు వేసిండు, జస్ట్ మిస్ అయితే ఇటు చచ్చిపోతుండే. సావలేగా. సంపదని ఫిక్స్ అయినవారా? అరే మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం, కొంచెం కష్టపడితే అయిపోద్ది. అదే అయిపోడు కాదు, మనం అయిపోతాం. వజ్రంలో ఏం లేదు, పోం పారా. ఇంకా చిన్న పోరం లెక్క మాట్లాడుతావు. అరే తిలక్, గతం మర్చిపోయినవారా? మీరు ఎట్లా బతికేటోళ్ళు రా? భూములు జాగలు దొరలు లెక్క బతికేటోళ్ళు. ఇప్పుడు ఏమైందిరా, మర్చిపోయినావా? ఈ తాత ఉన్నంత ఉంచుకున్నానికి ఇస్తే ఇర్బికారో లైన్లు, దాన్ని కుట్టినోడేమో కార్లలో తిరుగుతుండు, మీరేమో నడుచుకుంటూ పోతురు. మర్చిపోయినవారా? ఏది మర్చిపోలే, అన్నీ గుర్తున్నాయి. జీవితంలో వానికన్నా ఎక్కడ డబ్బు సంపాదించి పెద్ద కారు కొని మన ఇంటి ముందరనే తిరుగుతా. అదే నా జీవిత ఆశయం. మరి అదంతా వేయాలంటే పైసలే నుంచి వస్తాయి. ఇందా తిలక్, వజ్రం దొరికిందనుకో నీ వాటా 33 కోట్లు. కాదు, 33 కోట్ల 33,33,333 రూపాయలు. అదేరా, ఒక్కసారి వాని ఇంటి ముందట రిచ్ ఆడికార్లో తిరిగినావు అనుకో, ఎట్లుంటుంది చెప్పు. ఏమరా కనబడ్డా? ఏం కనబడతలేదు? అరే మన అంత పెద్ద బడ్జెట్ సినిమా కాదురా, అది కనబడది. కనబడకుండా పర్లేదు, ఎందుకంటే జరగబోయేది అదే. రే తిలక్, మన మాటలు ఏం పట్టించుకోకురా, వాడు నేను ఎమోషనల్గా యూజ్ చేసుకుంటుంది. చల్, ఎమోషన్ లేదు, లూజ్ మోషన్ లేదు. బయట చెప్పు కారు పోడే, బయట ఇంటి ముందర తిరుగుడే. చల్ పోంపా. ఇది కాదురా తిలక్, ముందు నేను చెప్పేంట్రా. నువ్వు పని చేయి, నువ్వు దెంగేయి. ఇప్పుడు ఏమంటావురా గణేష్? నేనేమంటా, ముగ్గురం కలిసే వచ్చినాం, చచ్చినా కలిసే చేద్దాం. అరే ఆగురు, నేను బ్యాగ్ తెచ్చుకుంటా. జల్దిరా. ఏముందిరా ప్లేస్, ఊళ్ళో ఒక స్వర్గంలో ఉంది. మూడు అద్దంటే మరి తిలక్ నీకేమనిపిస్తుందిరా? నాకా? ఏం సపరేట్ అదేం లేదురా. మరి నువ్వెందుకు ఇరిగినవరు? పోయినాక
లేదురా, బాగా దూరం పోవాలి. అవి ఏడు దొరకాలి. ఎవరో విక్రమ్ ఏడు నింపుదాం. ఏం కథ? నచ్చిన రాయుడు. ఇలాంటి సమయంలో వీరులంతా చెప్పే మాట ఒకటే, పదా పారిపోదాం. అరే ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది, చెప్తారా? అరే మనం ఉన్న సిచ్యువేషన్ ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది? అరే ఎప్పటి నుంచి అనుకుంటున్నా, ప్లీజ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏదో చెప్తా. ఒకటి సావు. అరే అయ్యమారావు, గోడ మీద గిరికా బొచ్చన్న దొరక. ఇదేనా నువ్వు చెప్పే డైలాగు? అదిరిపోలా. అరే మామ ఏమనుకోకరు, ఇంకో డైలాగ్ చెప్తా లాస్ట్ ఒకటే. పిచ్చిలేసిందా రా సత్తం అంటే డైలాగ్ అంటావు? అరే డైలాగ్ మీద మైండ్ ఉన్నారు, ఏం చెప్పాలో అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు టైం వచ్చింది, చెప్తారా మామ ప్లీజ్ ప్లీజ్. ఒకటే డైలాగ్ లాస్ట్ రా. అరే నేను పోతున్నా, నీ సావు నీ యావు. అరే ప్లీజ్ నువ్వు లేకుండా నీ చంపుతారా? కొద్దిగా ఒకటే డైలాగ్ లాస్ట్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏ జల్లి చెప్పిసావు? అరే నేను ఎవరుండి బే, ఎర్రిపూను కాదు. అరే ఇంకోసారి డైలాగ్ గీలాగ్ అన్నావు అనుకో, ఆడు కాదు నేనే చంపుతా. నువ్వు ఫస్ట్ ఇంటికి పోయి ఆ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చెయ్యి. ఓరి నీ దుంపలే, మనిషి మానవ మృగాన్ని వేరా నువ్వు, ఇట్ట తలుక్కున్నావు. వాడేమో కానీ నువ్వు మంచిగా చాక్కు, బాణాలు దిగుతాయి. ఈ అక్కి నీకు ఇట్లా కాదు. అరే సార్ సార్ కొన్ని కొట్టని ఏమంటారో తెలుసా? చాదాని కొడుకులు, చాదాని కొడుకులు అంటారు. సార్ సార్ కొన్ని కొట్టులు కాదురా, మోహన్ అయితే ముందర కచ్చి కొట్టు. నువ్వు మోహన్ అయితే, నువ్వు అడవిలో ఉడితే, నీ కుడుకు రక్తం ఉంటే సార్ సార్ కాదురా, ముందర కచ్చి కొట్టు. ఊరా ఏ నేను ముందర కచ్చి కొట్టు మందరా, ముందర దాని మీద కాదు. సాయిరామ్ సాయిరామ్, నా గుడ్డల బత్తాయి పడ్డది రా. ఎందుకు కొడుతున్నావురా? అరే బాగా దిగిపోయి కొరకుంటే ఏం చేయాలరా? ఏ ఆగు, ఒర్రకు వస్తున్నావు. సరే అన్నాడు, మళ్ళా లత్తం. అరే నీకేం తెలుసురా, నీ పిల్ల కూర్చి ఏర్పడతాయి నొప్పి. అయ్యా ఆడిబాండ ఊరాలు రా, ఎక్కడెక్కడ నువ్వు గురి కొడుతుంది. సరేగా నడు, మళ్ళా లత్తారు. కాదురా, నా కళ్ళు తిరుగుతున్నాయిరా. అరే ఆగురా, నా కళ్ళు తిరుగుతున్నాయి. తిలక్, అరే తిలక్, అరే తిలక్, తిలక్, అరే అరే తిలక్. అరే వాడికి లేర్రా, ఈ బాణంకి వాళ్ళు విషం పూసినట్టున్నారు. అరే తిలక్, తిలక్, అరే అరే జల్ది పోదాం, పాలు వస్తారు. అరే అంతే పిచ్చకుంట్లో అంతా నువ్వే బట్టే. ఏదో సినిమా కథలు చెప్పినావు, ఇప్పుడు చూడు అనవసరంగా తిలక్ గని చంపినావు. ఇప్పుడు ఏమైంది? ఏడిచినంత మాత్రం తిలగ్గాడు తిరిగేస్తాడా? ముందుకు పోయి వజ్రం లెంక పంప. వజ్రం వజ్రం వజ్రం, నీకు అద్ద పేరు తెలియదా? ఇలా మన దోస్తు వేడి చచ్చిపోయినరా? నీకు ఏ ఎమోషన్స్ లేవారా? లేవురా, లేవు. అయినా మనం కలిసి భూమి మీదకి రాలేం. మనం పోయే తోవల ఎవడు మనతో నత్తే వాంతో ఓడే. నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసినందుకు నా మీద నాకే చిరాకేస్తుంది. వాడి కాలు తిరుగుతున్నా, చేతి తిరుగుతున్నా వాడిని పట్టుకుని పోవచ్చు. వాడు చచ్చిపోయినరా, మనం కొట్టుకున్నంత మాత్రాన్ని వాడు తిరిగి రాడు. వాడు మనం నమ్ముకొని వచ్చిండ్రా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడితే ఏం చెప్పాం? నేను అదే అంటున్నారా, ముందుకు పోయి వజ్రం కనిపెడితే వాని షేరు వానికి ఇచ్చి ఇంట్లో జరిగిందంతా చెప్తే పోత వేయండి కానీ పోంగ కోట్లు ఇచ్చిపోయినని అనుకుంటారు. అందరు నీలాగా డబ్బు పిచ్చోళ్ళు ఉండర్రా. అరే డబ్బుతోని కొనలేనిది ఏది లేదురా, ధనం మూలం ఇదం జగత్.
ఉప్పల వల్ల ఊపుకుంటూ వెనుక తిరగాల అన్నిటినీ ఇడ వెంటపడి అడగాల రాజన కొనాటంజన కొమరేలు మల్లన్న మైసమ్మ పోసమ్మ పెద్ద ఆంధ్ర ఏ పోదాం దారా జల్దీ నర్రా అరే అరే గణేష్ అరే 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 గణేష్ అరే విక్రమ్ డబ్బు కంటే ప్రాణాలు ఇంపార్టెంట్ రా. డబ్బు లేకుండా బతకచ్చు కానీ ప్రాణాలు లేకుంటే ఎంత డబ్బు ఉన్నా లాభం లేదురా. ఈ విషయం అయితే మర్చిపోయినరా. అరే 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 గణేష్ అరే గణేష్ దీనికోసమా నా ఇద్దరు స్నేహితుల ప్రాణాలు పోగొట్టుకుంది. అమ్మో ఇదంతా కలనా? హలో ఏమైందిరా? ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ ఎత్తులు. 6 గంటలకు పోదామన్నావు కదా. మేము ఆల్రెడీ రెడీ అయినాం, నువ్వే లేడు. సారీరా గణేష్, ఏమనుకోకురా. నువ్వు చెప్పిందే కరెక్ట్. పైసల కన్నా ప్రాణాలు ఇంపార్టెంట్ రా. ఏమైందిరా? రెడీ అయినామంటే పైసలు అంటూ ప్రాణాలు అంటూ. ఏ అద్దురా పోడు, ఏదైనా బిజినెస్ చూసుకుందాం. మళ్ళీ ఏమైందిరా అంత రెడీ అయినాక? పోవడద్దు, నేను మళ్ళీ కాల్ చేస్తా.